ఓం శ్రీ వరాహే నమః. అందరికీ నమస్కారం. వరాహి అమ్మవారు అనుగ్రహం పొందాలి అని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. వరాహి నవరాత్రులనేవి అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక రోజులు. ఈ రోజుల్లో భక్తితో అమ్మవారికి చిన్న పూజ చేసినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ పవిత్రమైన రోజుల్లో తెలియక చేసే కొన్ని తప్పులు మన పూజా ఫలితాన్ని తగ్గించడమే కాకుండా మనసుకు అశాంతి, ఆటంకాలు కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు వరాహి నవరాత్రుల్లో చేయకొన్ని ముఖ్యమైన తప్పులేమిటో మనం తెలుసుకుందాం. శుభ్రత లేకుండా పూజ చేయడం. వరాహి అమ్మవారికి పరిశుభ్రత అంటే ఎంతో ఇష్టం. ఇల్లు, పూజా మందిరం, పూజ పాత్రలు శుభ్రంగా ఉంచాలి. స్నానం చేయకుండా అపరిశుభ్రమైన దుస్తులతో పూజ చేయకూడదు. శుభ్రమైన మనసు, శుభ్రమైన వాతావరణం ఉంటేనే అమ్మవారి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. రెండవది కోపం, గొడవలు చేయడం. వరాహి నవరాత్రుల్లో ఇంట్లో అనవసరమైన గొడవలు, కోపం, అరుపులు, దూషణలు చేయకూడదు. ఈ రోజుల్లో మనసులోని నెగిటివ్ ఆలోచనలు తొలగించుకునే రోజులు. ఎంత కష్టం వచ్చినా ఓర్పుతో వ్యవహరించడం మంచిది. మూడవది పూజను మధ్యలో ఆపేయడం. సంకల్పం చేసి ప్రారంభించిన పూజను కారణం లేకుండా మధ్యలో ఆపివేయకూడదు. ఏదైనా కారణం వల్ల పూర్తి చేయలేకపోతే అమ్మవారికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకోవాలి. ఆ తల్లి, నేను ఈ విధంగా బాధపడుతున్నాను, నీ పూజ చేయలేకపోతున్నాను అని అమ్మవారికి క్షమాపణ కోరాలి. నాలుగవది పవిత్రమైన రోజుల్లో అబద్ధాలు, మోసం, ఇతరులకు అన్యాయం చేయడం నివారించాలి. సత్యం మాట్లాడాలి. దేవతల కటాక్షం సత్యం మాట్లాడితేనే ఎక్కువగా ఉంటుంది. ఐదవది ఇతరులను అవమానించడం. ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడడం, ఎగతాళి చేయడం, బాధ పెట్టడం చేయకూడదు. వరాహి అమ్మవారు ధర్మాన్ని ఇష్టపడే దేవత. ఆరవది తల్లిదండ్రుల ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదంతో సమానం. తల్లిదండ్రులను గౌరవించకపోవడం. వరాహి నవరాత్రుల్లో అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పూజ ప్రారంభిస్తే మరింత శుభ ఫలితాలు ఇస్తాయి. ఏడవది దీపాన్ని నిర్లక్ష్యం చేయటం. పూజలో వెలిగించిన దీపం పూర్తిగా ఆరిపోకుండా జాగ్రత్త పడాలి. అది ఆరిపోతే భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ భక్తితో వెలిగించి ప్రార్థన కొనసాగించండి. ఎనిమిదవది నైవేద్యాన్ని నిర్లక్ష్యం చేయటం. అమ్మవారికి సమర్పించే నైవేద్యం శుభ్రంగా, సాత్వికంగా తయారు చేయాలి. ముందుగా దేవికి సమర్పించి ఆ తరువాత మాత్రమే మనం తీసుకోవాలి. మంత్రాలను తొందరపడి చదవటం. మంత్రం అర్థం తెలియకపోయినా భక్తితో నెమ్మదిగా చదవాలి. వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పారాయణం చేయకండి. భక్తితో చేయండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. పూజను కేవలం కోరికల కోసం మాత్రమే చేయడం కాదు, భక్తితో చేయాలి. ఇలా చేస్తేనే పూజా ఫలితం తగ్గుతుంది. లేకపోతే నువ్వు ఎన్ని ప్రసాదాలు, ఎన్ని నైవేద్యాలు పెట్టినా మనశ్శాంతి ఉండదు. పవిత్రమైన రోజుల్లో వరాహి అమ్మవారికి పూజ చేసే సమయంలో మద్యపానం, ధూమపానం, మాంసాహారం వంటివి దూరం పెట్టాలి. ఆహార నియమాలు పాటించాలి. సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవాలి. శక్తి మేరకు దానం చేయాలి. అన్నదానం, పండ్ల దానం, వస్త్రదానం చేయడం చాలా మంచిది. అమ్మవారి ఫోటో ముందు నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. నా జీవితంలో ఏమి జరగదు వంటి నిరాశ మాటలు మాట్లాడకూడదు. ఆశావాదంతో అమ్మవారిని ప్రార్థించాలి. ఈ పొరపాటు అస్సలు చేయకూడదు. పూజ చేసిన వెంటనే ఫలితం ఆశించడం. వరాహి అమ్మవారి కృప సరైన సమయంలో, సరైన రూపంలో లభిస్తుందని మనకి విశ్వాసం. ఓర్పు, నమ్మకం రెండూ అవసరం. భయంతో పూజ చేయకూడదు. కొంతమంది ఏదైనా తప్పు జరిగితే అమ్మవారికి కోపం వస్తుంది, అమ్మవారు ఆగ్రహిస్తారు అని భయపడుతుంటారు. భక్తితో చెయ్యాలి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు అమ్మవారికి తెలుసు. అమ్మవారు తన బిడ్డని ఎలా కాపాడుకోవాలో అమ్మవారికి తెలుసు. మొబైల్లో ఎక్కువసేపు గడపడం, పూజ సమయంలో మొబైల్ ఫోను పక్కన పెట్టుకోవడం వంటివి నిషేధించాలి. కొద్దిసేపు భక్తితో అమ్మవారిని పూజ చేసినంతసేపు భక్తితో చెయ్యాలి. ఇప్పుడు మొబైల్స్ వచ్చేయటం వల్ల ఈ యూట్యూబ్లో ఏంటంటే ఫొటోస్ పెట్టేసేసి వాళ్ళు పూజ ఇలా చేశారు, వీళ్ళు పూజ ఇలా చేశారు, నేను చేయలేకపోతున్నాను అని ఇతరులతో పోల్చుకోవద్దు. వాళ్ళు పెద్ద పూజ చేశారు, నేను చేయలేకపోతున్నాను అని ఇతరులతో పోల్చుకోకండి.
చిన్న పువ్వు కూడా నిజమైన భక్తితో సమర్పిస్తే అమ్మవారికి ఎంతో ప్రీతికరం. పూజ సమయంలో ఈ శ్లోకం అమ్మవారితో జపించండి. ఓం ఐం హ్రీం శ్రీం వరాహ్యే నమః. ఈ మంత్రాన్ని భక్తితో 11 లేదా 27 లేదా 108 సార్లు జపించాలి. ఉదయం బ్రహ్మముహూర్తంలో లేయాలి. అమ్మవారికి దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. వీలైతే పేదలకు సహాయం చేయండి. కోపాన్ని తగ్గించండి. మంచి మాటలు మాత్రమే మాట్లాడండి. ప్రతిరోజు ఈ శ్లోకాన్ని అమ్మవారి కోసం జపించండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. వారాహి నవరాత్రులు భయపడే రోజులు కాదు, భక్తిని పెంచుకునే రోజులు. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకే ఈ వరాహి నవరాత్రులు భక్తి, వినయం, పరిశుభ్రత, సత్యం ఈ 4 గుణాలను జీవితంలో ఆచరించండి. వరాహి అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ వరాహ్యే నమః. జై వరాహి మాత. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.